హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో ఆనపకాయ స్పెషల్ అనమాట. స్పెషల్ అంటే పెద్దగా గారెలు అవేమి ఆనపకాయతో వడలు అవి ఏమి వేయలేదు కానీ మామూలుగా వంటలోకే ఆనపకాయతోనే అన్నీ చేసానండి. ఆనపకాయతో ఏం చేశానంటే ఆనపకాయ పప్పు వేసి అంటే పెసరపప్పు వేసి కూర చేశాను అనమాట. చూడండి, పెసరపప్పు వేసి ఆనపకాయ కూర చేశాను. ఈ తొక్కుతో అయినా ఆనపకాయ పచ్చడి చేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే ఈ బొడ్డు ఉంటుంది కదా, ఆనపకాయలో లోపల ఉంటుంది కదా, దాంతో పచ్చడి చేశాను అనమాట. ఈ తొక్కుతో చేయకుండా ఈ బొడ్డు అంటారు కదా, ఆనపకాయ బొడ్డుతో పచ్చడి చేశాను. పల్లీలు, ధనియాలు, మినపప్పు పోపులు వేసి ఈ ఆనపకాయతో పచ్చడి చేశాను. తర్వాత ఆనపకాయలో పులుసు కూడా పెట్టానండి. కొంచెం బెల్లం వేసి పులుసులా పెట్టానమాట. బేబీ ఆనియన్స్ వేసి పులుసులా పెట్టాను. రుచి అయితే చాలా బాగుంటుందండి. అందుకే ఆనపకాయ ఒక్కటి ఉంటే చాలు అనమాట. 3 ఐటమ్స్ అయ్యాయి. చేసుకోవాలే కానీ ఎన్ని ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. ఆనపకాయతో మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట ఆనపకాయ తినడం వల్ల. పీచు పదార్థం ఉంటుంది ఆనపకాయలోని, చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇదన్నమాట ఇవాళ మా లంచ్లోకి ఆనపకాయ స్పెషల్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.